మనం ఆస్టిన్లో ఉండి ఇట్లా ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తున్నది. యూనో మనం ఇండియాలో ఉన్నప్పుడు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే పొద్దున్నే ఉగాది పచ్చడి చేసుకొని పంచాంగ శ్రవణం వినడము. పంచాంగ శ్రవణం ముందల జనరలీ గురువులు ఏం శ్లోకాలు చెప్తారు కదా, అపవిత్రో వా సర్వస్థం గతోపివ యస్మరేత్. నేను ఇప్పుడు మిమ్మల్ని శ్లోకాలు చెప్పి బోర్ కొట్టించుడు కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన కల్చర్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన కల్చర్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన పిల్లలకు కీ థింగ్స్ అబౌట్ మన ఫెస్టివల్ చెప్పగలగాలి. ఉగాదికి ప్రశస్తత ఏంటిది? బ్రహ్మ సృష్టిని సృష్టించినప్పుడు ఉగాది నాటి నుంచి సృష్టించిందని చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్. మనం అంటే ఐఎమ్ సారీ కటింగ్ ఇన్ టు తెలుగు బట్ ఇంగ్లీష్, బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన పిల్లలకు మన హిస్టరీ, మన కల్చర్, మన ఐడియల్స్ ఒక డీప్ కనెక్షన్ తోటి నేర్పించగలగాలి. మన ఇంట్లల్లో మనం తెలుగులో మాట్లాడాలి. మన సర్కిల్ ఉన్నోళ్ళతోటి కూడా తెలుగులో మాట్లాడిపియాలి. పిల్లలల్లో తెలుగులో మాట్లాడుకుంటే ఒక డీప్ కనెక్షన్ ఏర్పాటవుతుంది. వాట్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ జస్ట్ దట్. ఇవాళ నా బిడ్డే కొడుకు ఇక్కడనే పుట్టినరు. మేము హైదరాబాద్ మూవ్ అయినాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫ్లూగర్విల్లో ఇల్లు కొనుక్కున్నాం. నా కొడుకు ఇప్పుడు అర్బనా షాంపెయిన్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నా బిడ్డ ఇంకా హైదరాబాద్లోనే ఉన్నది. మనకిక్కడ టెంపుల్ ఉండి ఒక స్ట్రక్చర్ ఉండి మన కల్చర్ని ఈడ డ్యాన్స్, మ్యూజిక్, భరతనాట్యము, కర్ణాటక సంగీతం ఈడ నేర్చుకోనికే ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం ఈ కమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసి మనం అందరం కలిసి మన పిల్లలల్లో మన ఐడెంటిటీని ఇంప్రూవ్ చేసుకుంటే, ఇవాళ మనం చూస్తున్నాం కదా చాలా సక్సెస్ఫుల్ కంట్రీస్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జపాన్. జపాన్ వాళ్ళు ఎంత ఇవాళటికి కూడా వందల సంవత్సరాల నుంచి వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ మెథడ్స్ని ఇంకా డీప్గా ఫాలో అవుతారు. మన పిల్లలకు ఉగాది ఎందుకు అవుతున్నది అని ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పినాం కదా. ఇంకొక కపుల్ ఆఫ్ థింగ్స్ మనం ఈజీగా చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా, ఆయన అన్ని కష్టాలు పడ్డాక ఆఫ్టర్ ఆల్ ఆ తర్వాత వచ్చి పట్టాభిషేకం చేసిన రోజు ఉగాది. శ్రీరామ పట్టాభిషేకం అయిన రోజు ఉగాది. అట్లనే శ్రీకృష్ణుని నిర్యాణం, ఆయన పరమపది ఆయన చనిపోయిన రోజు కూడా ఉగాదే. మన పిల్లలకు మన ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ చెప్పడము, మన ఉనికిని మనము అసర్టైన్ చేసుకోవాలనుకుంటే మన మధ్యలో మనం తెలుగులో మాట్లాడడం. ఇప్పుడు చూడండి, నేను ఈ సగం రోజులు హైదరాబాద్లో ఉన్నా కానీ ఇప్పటికీ మళ్ళీ మనం ఇంగ్లీష్కి పోతున్నాం. కానీ నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, మన దోస్తులం కలిసినప్పుడు అట్లీస్ట్ అందరం తెలుగులో మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి పిల్లలల్లో తెలుగులో మాట్లాడేటట్టు ఎంకరేజ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ అవర్ సెల్స్, అండ్ దట్స్ ద బెస్ట్ వే టు సెలబ్రేట్ అండ్ అసర్టైన్ అవర్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈ కాలంలో మన ఉనికిని మనము ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అందరు కలిసి మనం ఈ టెంపుల్ని ఒక మంచి కాంగ్రిగేషన్ ప్లేస్ లెక్క చేసి పిల్లలకు మన సంస్కారాలు, మన పద్ధతులు, మన లాంగ్వేజ్, మన ఆర్ట్స్, మన కల్చర్ నేర్పించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఉగాది శుభాకాంక్షలు.